నమస్తే అందరికీ. నేను మీ అలిగా ప్రసన్న కుమార్. సో, ఈరోజు అప్డేట్ ఏంటంటే 'బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2' ప్రోమో వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ సేమ్ టైమ్ అప్లికేషన్ కూడా రిలీజ్ అవ్వచ్చు. అండ్ అప్లికేషన్ వచ్చిన వెంటనే లేట్ చేయకుండా అప్లై చేసుకోండి. సో, మోస్ట్లీ 2 డేస్ ఉంటుందా, 3 డేస్ ఉంటుందా తెలీదు. బట్ ఎంత తొందరగా అయితే తొందరగా అప్లై చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే వీడియో కూడా ముందే షూట్ చేసి పెట్టుకోండి. సో దాట్ అప్లికేషన్ వచ్చినప్పుడు ఈజీగా అప్లోడ్ చేయడానికి ఉంటుంది మనకి. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ మనకి వీడియో కూడా కంప్రెషన్ అనేది ఉంటుంది. సో ఇట్ కుడ్ బి అరౌండ్ 50 MB లోపల ఉండాలా ఏంటనేది కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో ప్రతిదీ డీటెయిల్గా ఏదైతే చూసి అండ్ వీడియో చేయండి. సో ఈ వీడియోలో నేను నా పాస్ట్ ఆడిషన్ వీడియో కూడా షేర్ చేస్తాను నేను. అది మీకు హెల్ప్ఫుల్ అవ్వచ్చు. సో దట్ విల్ బీ అ రెఫరెన్స్. సో దాంట్లో పాయింట్స్ ఏమైనా ఉంటే యూ కెన్ టేక్ ఇట్ ఫ్రమ్ దాట్. అండ్ నేను చేసిన విధంగానే వీడియో చేయాల్సిన రూల్ ఏం లేదు. ఓకే, మీ సొంతంగా మీకు నచ్చినట్టు మీ మెసేజ్ని మీరు కన్వే చేయండి. ఓకే, అండ్ యా ఇంకా మోర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని, యూట్యూబ్ ఛానల్ని ప్లస్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీ వన్. హలో బిగ్ బాస్ టీమ్, నేను అలిగా ప్రసన్న కుమార్. నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. సో నా గురించి చెప్పాలంటే నేను అందరి కంటెస్టెంట్స్ లాగా కాదు, నేను చాలా స్పెషల్. ఎందుకంటే నేను ఒక సర్వైవర్, ఒక ఫైటర్, ఒక డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్, వరల్డ్ రికార్డ్ హోల్డర్. నేను నా రికార్డ్స్ నేనే బ్రేక్ చేసుకునే వరల్డ్ రికార్డర్ నేను. లైఫ్లో చాలా కష్టాలు చూశాను నేను. కష్టాలు చూశాను, జాలి చూశాను, అండ్ లైఫ్లో ఎట్లా ఎదగాలి అనేది చూశాను. అండ్ కింద పడినవాడు ఎలా లేస్తాడో అనేది కూడా నా సొంతంగా నా ప్రయత్నంతో నేర్చుకున్నాను నేను. నాకు ఒక రోడ్ యాక్సిడెంట్లో కాలు పోయి యాంపిటేషన్ అయిపోయింది నాకు. సో దాని తర్వాత లైఫ్ ఎలా అనుకుంటున్నా కూడా, బట్ ఈవెన్ దో అసలు ఎట్లాంటి ప్రాబ్లం వచ్చినా కూడా దాన్ని స్ట్రగుల్ చేస్తూ ఫేస్ చేస్తూ ఈరోజుకి నేను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ హోల్డర్, ప్లస్ 2 వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయి నాకు. అండ్ మోటార్ సైకిల్ రైడర్, నేను ఒక ఫోటోగ్రాఫర్, ఒక బ్లేడ్ రన్నర్, ఒక మ్యారథాన్ రన్నర్, ఒక యాక్టర్. సుప్రీం సినిమాలో యాక్ట్ చేశాను నేను. అండ్ సుందరకాండ సీరియల్లో కూడా యాక్ట్ చేశాను. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ బాలకృష్ణ గారితో కూడా ఒక OTT షోలో కంటెస్ట్ చేస్తాను నేను గెస్ట్గా. బిగ్ బాస్ స్టేజ్లో నాకు ఒక ఛాన్స్ ఇవ్వడం అంటే మాలాంటి వాళ్ళకు ఒక వాయిస్ ఇవ్వడం అని అర్థం. వేర్ ఐ కెన్ ప్రూవ్ దట్ అందరు డిజేబుల్డ్, హ్యాండిక్యాప్ ఇలా కూడా కాదు, లైఫ్ అంటే ఇంకోలా ఉంటుందని చూపించగలను. ఇంకోటి ఏంటంటే నా లైఫ్లో బాధ ఉంది, అండ్ నా లైఫ్లో ఒక పెయిన్, ఒక స్ట్రగుల్, అండ్ ఒక హయ్యర్ అచీవ్మెంట్ అనేది ఉంది. ఐ కెన్ ఎంటర్టైన్, ఐ కెన్ మేక్ పీపుల్ లాఫ్, అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ నా జర్నీ ఒక ఇన్స్పిరేషన్ జర్నీ. సో అది చూసి చాలామంది మోటివేట్ అవుతారు. అండ్ అదొక పెద్ద ఒక స్టేజ్ అనుకోవచ్చు, వేర్ ఐ కెన్ ఒక 10 మంది నన్ను చూసి ఇన్స్పైర్ అవ్వచ్చు. నేను ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్గా ఉండొచ్చు, అక్కడ ఒక ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయవచ్చు. నేను నా పాజిటివ్స్ చెప్పాలంటే సీరియస్గా ఉండాల్సిన టైంలో సీరియస్గా ఉంటాను, సరదాగా ఉండాల్సిన టైంలో సరదాగా ఉంటాను. అండ్ ఫ్రాంక్గా చెప్పాలంటే కొంచెం యాంగర్ ఇష్యూస్ కూడా ఉన్నాయి నాకు. సో టు గెట్ ఇన్ టు కంట్రోల్ ఆల్ ఆఫ్ దోస్ ఆల్సో ఐ వాంటెడ్ టు గివ్ అ ట్రై ఇన్ అ బిగ్ బాస్ హౌస్. అంటే లైఫ్ని ఒక డిఫరెంట్ యాంగిల్లో చూద్దామని చెప్పేసి. అండ్ అది కాక ఐఎమ్ గుడ్ అట్ కుకింగ్ అండ్ ఆల్ టైప్ ఆఫ్ డిషెస్ ఐ ప్రిపేర్. బిగ్ బాస్ హౌస్కి నేను ఏదో సింపతి కోసము అలా అని చెప్పి వద్దాం అనుకోవట్లేదు. ఇట్స్ జస్ట్ దట్ మోటివేషన్. ఇట్స్ అ బిగ్గర్ ప్లాట్ఫామ్. ఏంటంటే ఓకే, 2 చేతులు కాలు ఉన్న వాళ్ళే కొన్ని చేయలేకపోతున్నారు. అట్లాంటిది ఒక మనిషి ఒక కాలు పెట్టుకొని లైఫ్లో ఒక హ్యాపీగా లీడ్ చేస్తూ, పాజిటివిటీ లీడ్ చేస్తూ, వరల్డ్ రికార్డ్స్ హ్యాండిల్ చేస్తూ, అసలు ఒక ఇన్స్పిరేషన్ ప్లాట్ఫామ్, ఒక మోటివేషన్ ఇవ్వచ్చు అనే దాని మీదనే నేను బిగ్ బాస్ షోకి వద్దాం అనుకుంటున్నాను. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ బిగ్ బాస్ షోకి ఒక ఫ్రెష్ ఎనర్జీ లాగా ఉంటుంది. అంటే ఒక ఫిజికలీ ఛాలెంజ్ని తీసుకున్నారు ఏందని ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంటుంది అసలు. అంటే ఇంపాక్ట్ కుడ్ బి మోర్ అనేది నా ఫీలింగ్. ఇది నా జర్నీ, ఇది నా స్ట్రెంగ్త్. ఒక్క ఛాన్స్ ఇస్తే మొత్తం ఇండియాకి చూపిస్తాను నేను ఎవరు అనేది. అండ్ ఇంకోటి ఏంటంటే హౌ అన్స్టాపబుల్ ఒక ఫిజికలీ ఛాలెంజ్ ఉండొచ్చు అని చూపించగలుగుతాను. ఓకే, లెట్స్ మీట్ అట్ బిగ్ బాస్ స్టేజ్. థ్యాంక్ యూ. జై హింద్.